రైట్. విజయ్ గారు 100 రోజుల్లో తమకు తామే డెడ్లైన్ పెట్టుకున్నారు. ఏ ప్రజలు ఎవరు అడగలేదు. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. సరే మిగిలినాయంటే 5 సంవత్సరాల కాల పరిమితి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ 100 రోజుల్లో చేయాల్సినవి చేయకపోవడం, తర్వాత ఆలస్యంగా ప్రారంభించడం, అవి కూడా ప్రారంభానికి మాత్రమే మిగిలిపోయినాయి కానీ అది లబ్ధిదారులకు అందుతున్నాయంటే అది లేదు. సో మరి పైలట్ గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి మిగిలిన గ్రామాలకు ఆ పథకాలు ఎప్పుడు రావాలి? ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి మాట ఎప్పుడు చేరాలి? ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆన్సర్ కనపడుతోంది? ప్రభుత్వం అన్న, ముఖ్యమంత్రి అన్న, మంత్రివర్గం అన్న ఒక విశ్వసనీయత లేకుండా, అసలు ప్రభుత్వం అంటేనే విశ్వసనీయత పాతాళానికి పోయినటువంటి స్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలు ఇక ఎవరిని నమ్మనటువంటి సిచ్యువేషన్లోకి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీసుకువెళ్తున్నారు. అరే మీకు మీరు డెడ్లైన్లు పెట్టుకున్నారు, మీకు మీరు మండలానికి ఒక ఊరు అని పెట్టుకున్నారు, అక్కడ అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని అక్కడ కూడా చేయకపోతే ఇక ఏ రకంగా విశ్వసించాలి? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఒక ఊరు తీసుకుంటే అందులో ఒక్క రైతు భరోసా సరిగా పడదా, రుణమాఫీ సరిగా కాదా, ఆత్మీయ భరోసా రాదా, మహిళల ఇండ్లకు సంబంధించినటువంటి పథకము పూర్తి ఇవ్వలేకపోతేవి, అదేవిధంగా 2500 మహిళలకు ఇస్తావా అంటే అది లేకపోయా. ఎందుకు పెట్టుకున్నాం మరి? ఇది ఉత్త మోసం. ఇక్కడ ఒక్క మండలాన్నే కాదు, మండలానికి ఒక ఊరు పెట్టుకొని చేసినటువంటి మోసమే కాదు, బడ్జెట్ ప్రసంగంలో కూడా చెయ్యని పనులన్నీ చెప్పుకుంటారండి. అసలు ఉత్త ప్రకటన చేసి అవి అయిపోయిందనే చెప్పుకుంటున్నారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి అసలు అది చేసినట్టే చెప్పేస్తున్నారు. ఎక్కడ అది జరగలేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా కట్టలేదు, అది అయిపోయిందనే చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దీని ద్వారా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బిల్డప్ చేసే విధంగా లేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని రోజింత కూల్చే విధంగా, ప్రభుత్వాలంటే ఒక ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం మరింత కలిగే విధంగా, చండాలమైనటువంటి ప్రభుత్వాలు అనే విధంగా, అంటే ఇదే చివరి అన్నట్టు నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇట్లాంటి పరిపాలన అందిస్తా, నెక్స్ట్ ఇంకెవరు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ మీద విశ్వసనీయత ఉండొద్దు, ప్రభుత్వం అంటేనే ఒక చెడు ఆలోచన ప్రజల్లో ఉండాలి అనే విధంగా వివరించడం సరైంది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పాతాళానికి పడిపోయేటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విశ్వసనీయత లేకుండా, ఒక పథకాన్ని పెడితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా అబద్ధాలు చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 60 ఏళ్లలో చేయకపోతే చేయలేదని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ అబద్ధాలు చెప్తూ మొత్తం చేసినట్టు, కనీసం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఊర్లలో కూడా, మంత్రులు చేసుకున్న ఊర్లలో కూడా ఇంత ఘోరంగా విఫలమైనటువంటి పథకాలు అయితే ఇంతవరకు లేదు. అది అసలు కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందో లేదో, అదే ప్రజలైతే గమనిస్తున్నారు.